टी अंजना गौड़ ने आज लाल बहादुर स्टेडियम के चैम्बर में सदरनशीन स्पोर्ट्स अथॉरिटी के ओहदे का जायजा हासिल कर लिया। इस मौके पर वजीर स्पोर्ट्स और सयाहत श्रीनिवास गौड़, रियासती वजीर तरसनी श्रीनिवास यादव और आला ओहदेदार मौजूद थे। अंजना गौड़ ने उन्हें सदर स्पोर्ट्स अथॉरिटी मुकर्रर करने पर वजीर आला चंद्रशेखर राव, रियासती वज़रा के.टी. रामाराव और श्रीनिवास गौड़ और दीगर से इजहार तशक्कुर करते हुए बताया कि ये स्पोर्ट्स को रियासत भर में फरोग देने के कई एक इकदाम करेंगे। वज़ीर स्पोर्ट्स श्रीनिवास गौड़ ने इस यकीन का इजहार किया कि अंजना गौड़ की क़यादत में स्पोर्ट्स को काफी फरोग होगा। వాళ్ళ క్షేత్రంలో ఉంది కనుక బయటకు రావట్లేదు విషయం మాకు ఎవరితోనూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు। టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఖచ్చితంగా మళ్ళీ అధికారం చూడండి। మా పార్టీ మా నాయకుడు దేశం వైపు చూస్తున్నాడు, ప్రజలు కూడా దేశం వైపు రావాలని ప్రయత్నం చేస్తున్నారు। మా రాష్ట్రానికి రావాలి మేధావులందరూ ఆలోచిస్తారు। మేధావి వర్గం మొత్తం కూడా టీఆర్ఎస్ విధానాలు టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో ఆయన పట్టుదల ఏందో కృషి ఏందో సైంటిఫిక్ మెథడ్స్ మొత్తం వాళ్ళ క్యాలిక్యులేషన్తో చేస్తా ఉన్నారు। ఎన్ని నీళ్ళు సముద్రాలు కలుస్తున్నాయి, కరెంట్ ఎట్లా ఉంది, దేశంలో ఏ సంస్థలు ఉన్నాయి, ఏ సంస్థలు దివాలా తీయించారు, ఏం జరుగుతుంది, ఎవరికి అమ్ముతున్నారు, దేశాన్ని ఎవరికి అమ్ముతున్నారు కూడా ప్రజలకు తెలుసు। కాకపోతే మీడియా అనేది వాళ్ళ క్షేత్రంలో ఉంది కనుక బయటకు రావట్లేదు విషయాలు మాకు ఎవరితోనూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు। టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఖచ్చితంగా మళ్ళీ అధికారం